ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఒక పనివాడు యజమాని దగ్గర నుండి ప్రాణభయంతో పారిపోతుండగా యజమాని తన దగ్గర ఉన్న సైనికులతో ఆ పనివాడిని బంధించి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆ సైనికులకు కనబడకుండా ఆ పనివాడు పారిపోయి ఒక గుహ లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఒక సింహం ఆ పనివాడికి కనబడుతుంది. బయటికి వెళ్తే సైనికులు వచ్చి నన్ను తీసుకెళ్ళి చంపేస్తారు, ఇక్కడ ఉంటే సింహం నన్ను చంపేస్తుంది. ఏమి చేయాలో దిక్కుతోచక ఆ పనివాడు ఆ గుహలోనే ఉండిపోతాడు. సింహం ఆ పనివాడిని చూచి ఎంతసేపటికి ఆ పనివాని దగ్గరకు రాకుండా సింహం అక్కడే ఉండడం గమనించిన పనివాడు సింహం వైపు అలాగే చూస్తున్నప్పుడు సింహం తన పంజా ఎత్తి తనను దగ్గరకు రమ్మన్నట్టుగా అనిపించి ఆ పనివాడు సింహం దగ్గరకు వెళ్ళగానే సింహం తన పంజాను పైకెత్తినప్పుడు ఆ పంజాలో ఒక పెద్ద ముళ్ళు ఉండడం గమనిస్తాడు. ఆ పనివాడు ఆ పంజాలో ఉన్న ముళ్ళును తీసి తనకు తెలిసిన వైద్యం 2 రోజులు ఆ గుహలోనే ఉండి చేస్తాడు. ఆ సింహం గాయం మారిన తరువాత అది ఆ పనివాడిని నాకుతూ తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆ పనివాడు ఎంతో సంతోషంగా సింహం వైపు చూచి తన దారిని తాను వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత పనివాడు యజమాని సైనికులకు దొరికిపోతాడు. ఆ సైనికులు ఆ పనివాడిని యజమాని వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమాని పనివాడి మీద మరింత కోపపడుతూ అతన్ని ఒక మైదానంలో ఉంచి ఆ మైదానంలోకి ఆకలితో ఉన్న ఒక సింహాన్ని అతను ఉన్న మైదానంలో వదిలిపెడతారు. ఎన్నో వేల మంది ఆ సింహం ఆ పనివాడిని ఎలా తింటుందో చూడాలని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ పనివాడి దగ్గరకు ఆ సింహం వస్తున్నప్పుడు అతను మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సింహం తన పంజాలో ముళ్ళు తీసిన పనివాడిని గుర్తుపట్టి అతని వైపు ప్రేమతో చూస్తూ ఉండగా అతను కూడా కళ్ళు తెరిచి భయంతో సింహం వైపు చూచినప్పుడు ఆ రోజు గుహలో పనివాడు కాపాడిన సింహమే ఆ సింహం అని అతను గుర్తుపడతాడు. ఆ మైదానంలో సింహం ఆ పనివాడు ఇద్దరూ కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడాన్ని చూచిన యజమాని కోపంతో మండిపడి అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పనివాని పేరే యాండ్రూ. ప్రియా దేవుని బిడ్డలారా, పనివాడైన యాండ్రూ క్రూర మృగమైన ఆ సింహంకు చిన్న సాయం చేసినందుకు యాండ్రూ పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి సింహం ఉన్నట్లుగా మనం చూసాం. ఒక జంతువు కృతజ్ఞత కలిగి ఉంది, చేసిన మేలును అది మర్చిపోలేదు. దానికి బాగా ఆకలిగా ఉన్న ఆకలిని చంపుకుంది, మనిషి పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. నాబాలు అనే ఆస్తిపరుడికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండేవి. దావీదు తన పనివారితో అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు తన పనివారిని పిలిచి, నాబాలు గొర్రె కాపర్లు మన దగ్గర ఉన్నప్పుడు మనం వారికి ఏ కీడు చేయలేదు, మేలే చేశాం, వారేమీ పోగొట్టుకోలేదు. కాబట్టి మీరు నాబాలు వద్దకు వెళ్ళి మనం తింటకు ఏదైనా ఆహారం అడిగి తీసుకుని రమ్మని దావీదు తన పనివారిని పంపినప్పుడు పనివారి పోయి నాబాలుతో దావీదు అన్న మాటలు చెప్పినప్పుడు నాబాలు, దావీదు ఎవడో, యెష్షయి కుమారుడెవడో, నేను సంపాదించిన అన్నపానములు, నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వాడికి ఇత్తునా అని దావీదు గొర్రెల కాపర్లు చేసిన మేలును బట్టి కృతజ్ఞత లేనివాడుగా ఆ నాబాలు మాట్లాడినప్పుడు అది విన్న దావీదు కత్తులు ధరించి తన పనివారితో నాబాలు ఇంట్లో ఒక్క మగవాడు లేకుండా చంపాలి అని అనుకొని వస్తుండగా నాబాలు భార్య ఎదురెళ్ళి తన ఇంటి వారిని రక్షించుకుంటుంది. ఇదంతా నాబాలు భార్య నాబాలు మత్తు తగ్గినప్పుడు అతనికి వివరించగా
భయంతో నాబాలు గుండె పగిలి చనిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక క్రూర జంతువు ఒక పనివాడు చేసిన చిన్న మేలును గుర్తుపెట్టుకుని అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నది. కానీ నాబాలు అనే ధనవంతుడు తన గొర్రెల కాపరులకు దావీదు గొర్రెల కాపరులు చేసిన మేలు వారు వివరించి చెప్పిన కృతజ్ఞత లేనివాడిగా ప్రవర్తించి చివరికి మరణించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మేలు చేసిన వారిని మనం మర్చిపోయామా, గుర్తుపెట్టుకున్నామా? లేదా మేలు చేసిన వారికే కీడు చేసేవారిగా ఉన్నామా? క్రూర జంతువైన సింహం మేలు చేసిన వారిని గుర్తుపెట్టుకుంది, అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉంది. మేలు పొందిన నాబాలు కృతజ్ఞత లేనివాడిగా వ్యవహరించాడు, తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. కృతజ్ఞత కలిగిన సింహంలా జీవిద్దాం. కృతజ్ఞత లేని నాబాలు మనసును తీసివేసుకుని కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతుకుదాం. అట్టి కృపతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.